ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. అక్కయ్యలకు, అన్నయ్యలకు యోగి భవ జ్ఞానీ భవ ఛానల్కు సుస్వాగతం. మీకు అభినందనలు. ఈ యోగి భవ జ్ఞానీ భవ కార్యక్రమం జోరుగా ముందుకు పోతుంది. అందరూ బాగా చూస్తున్నారు. మాకు బాగా అర్థమవుతుందని కూడా అంటున్నారు. మీరందరూ యోగి భవ జ్ఞానీ భవ ఛానల్ను ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు. అక్కయ్యలారా, అన్నయ్యలారా, బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం, దీని హెడ్ ఆఫీసు మౌంట్ అబూ. ఇప్పుడు మనం 15వ ఎపిసోడ్కి వస్తున్నాము. ఇప్పుడు శివ పరమాత్మ సర్వాత్మలకు తండ్రి ఎలా అయ్యాడు తెలుసుకున్నాము. మతాలు వేరైనా, భాషలు వేరైనా, అందరి భావన ఒకటే, భగవంతుడు ఒకటే. భగవంతుడిని గాడ్ ఈజ్ లైట్ అన్ని మతస్థుల వారు ఒప్పుకున్నారు. ఉదాహరణకి ఇన్ని మతాలు ఉన్నాయి, అందరూ వృత్తి చేసే సంపాదన చేస్తారు. దేనికోసం? ఆహారం కోసం. కాబట్టి ఇప్పుడు ముస్లింలు, వివిధ మతాల వారు వృత్తిలో రాణిస్తున్నారు. ఏ మతానికైనా డబ్బు ఒకటే. ఇండియాలో రూపాయి, అమెరికాలో డాలరు, చైనాలో యెన్లు, రష్యాలో రూబెల్స్లు, ఇట్లా వివిధ రకాల రూపాయలే కానీ డబ్బు ఒకటే. అదేవిధంగా మతాలు వేరైన భగవంతుడు అక్కడే అని ఇప్పటికీ అందరూ ఒప్పుకున్న సత్యం. కాబట్టి ఉదాహరణకి రామేశ్వరంలో రాముడు పూజించాడు ఎవరిని? శివలింగాన్ని. రాముడి దేవత, శివలింగం శివ పరమాత్మ. అదేవిధంగా మక్కాలో ముస్లింలు సంగే అస్వద్ అని శిలను పూజిస్తారు. అలాగే సిక్కులు ఓంకారాన్నే భగవంతునిగా పూజిస్తారు. క్రైస్తవులు దేవుడు వెలిగి ఉన్నాడు అని కొవ్వొత్తి వెలిగిస్తారు. ఇప్పుడు మనం శివయ్యని స్టార్తో సూచిస్తాం. ముస్లింలు చందమామ లోపల స్టార్ని చూపిస్తారు. క్రైస్తవులు వాళ్ళు కూడా స్టార్ని తయారు చేసి బొమ్మగా పెడతారు. అంటే ముగ్గురు గుర్తులేంది ఒకే దేవుడు, ఒకే దేవుడిని సూచిస్తున్నారు అని అర్థమవుతుంది. రాముడు, కృష్ణుడు మొదలగు వారు దేవతలు. క్రీస్తు, బుద్ధుడు, మహమ్మద్, ఇబ్రహీం, గురునానక్ వీరు ధర్మపితలు. వీరందరికీ తండ్రి పరమపిత పరమాత్మ జ్యోతిర్బిందు స్వరూపుడు. దేవతలు అనేక మంది ఉంటారు, ధర్మపితలు అనేక మంది ఉంటారు. శివ పరమాత్మ ఒక్కడే. దేవతలు, ధర్మపితలు, మనుష్యులు దేహం ధరిస్తారు. శివ పరమాత్మ విదేహి, దేహం లేనివాడు, జ్యోతి బిందు స్వరూపుడు, సర్వ సద్గతి దాత, శాంతి ప్రదాత, దివ్య బుద్ధి విదాత, శాంతి సాగరుడు, ఆనంద సాగరుడు, దయాసాగరుడు, జ్ఞానసాగరుడు, కృపాసాగరుడు. ఈ వీడియో అంతటితో పూర్తి చేసుకుంటాం. ఓం శాంతి. యోగి భవ జ్ఞానీ భవ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు. ఓం శాంతి.